బాధలో కానీ, శ్రమలో కానీ, ఇరుకులో కానీ, ఇబ్బందిలో కానీ, వేదనలో కానీ, నిరాశలో కానీ, నిస్పృహలో కానీ ఎవరి ఆదరణ మన మనసుకు తృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది? బాధలో కానీ, వేదనలో కానీ, ఇరుకులో కానీ, ఇబ్బందిలో కానీ ఎవరి ఆదరణ మనకు సంతృప్తిని ఇస్తుంది? ఎవరి ఆదరణ మనకు భరోసా ఇస్తుంది? దేవుని ఆదరణ. మరి మన వేదనలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో దేవుని ఆదరణ మనకు సంతృప్తిని ఇస్తున్నప్పుడు మనము దేవుని నిజంగా నమ్ముతున్నామా, మనుషులను నమ్ముతున్నామా? మన వేదంలో, మన కష్టంలో, ప్రతి దానిలో కూడా మనకు కలిగినటువంటి ప్రతికూల పరిస్థితులలో దేవుని ఆదరణ మనకు కలుగుతున్నప్పుడు, దేవుని ద్వారా మనము సంతోషాన్ని పొందుతున్నప్పుడు మనము దేవుని యందు నమ్మికుంటున్నామా, మనుషులను నమ్మికుంటున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎవరి యందు నమ్మికుంచితే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? ఒకవేళ మనుషులను నమ్మితే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? దేవుని నమ్మితే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేది ఈ రోజున దేవుడు మనకి ఇటు గొప్ప సమయాన్ని బట్టి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దండి. ఈరోజు మనం గమనించే అంశం ఏమైనదంటే, కాబట్టి చాలా మంది కూడా వాళ్ళకు కలిగే ఉపద్రవాల్లో ఎవరి యొద్దకు వెళితే ఆ ఉపద్రవం నుండి వారు నెమ్మదిని పొందుతారు. దేవుడిని యొద్ద నుండి. అవునా? కాబట్టి నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట, దాన్ని ఇంకో రీతికి చెప్పన, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట, యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, భూమి పుట్టినది మొదలుకొని భూమి అంతమయ్యే వరకు కూడా ఏ మనుష్యుడైనా కూడా, మానవ జాతి ఎవరైనా సరే, మేము దేవుణ్ణి నమ్మి మోసపోయాము, మోసగించబడ్డాము అన్న వాళ్ళు భూమి చరిత్రలో ఒక్కడైనా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. కానీ మేము మనుషులను నమ్మి, మా బంధువులను నమ్మి, మా స్నేహితులను నమ్మి, మా తోటి ఉద్యోగులను నమ్మి మేము మోసపోయామనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? చాలా మంది ఉన్నారు. కాబట్టి మనుషులను నమ్ముకున్నది కంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యెహోవాను ఆశ్రయించడం మేలు. అదేంటంటే ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడో పరలోకంలో ఉంటాడు కదా. అవునా? మరి నాకు ఏదైనా అవసరం ఉంటే నా తోటి సహోదరిని, లేదంటే నా బంధువునో, నా స్నేహితున్నో ఎవరో ఒకరిని అడిగితేనే కదా వాళ్ళు నాకు సహాయం చేసేది అంటారా? అయితే అడిగే ముందు మనమేం చేయాలండి? మనమేం చేయాలి? ప్రార్థించాలి ఆయనకు.
ఇదిగో తండ్రి, నేను పలాని వ్యక్తి దగ్గర వెళుతున్నాను, నేను ఏ సహాయం కొరకు వెళుతున్నానో నీకైతే తెలుసు. నీ చిత్తమైతే అతని హృదయాన్ని సిద్ధపరచు, అతని హృదయాన్ని నాకు సహాయం చేయనట్లుగా పురుకొలుపు ప్రోత్సహించని మనము దేవుణ్ణి బ్రతిమాలుకుంటే, దేవుడు మనం చేసే ప్రార్థన యోగ్యకరమైనదైతే, ఆయనకు ఆమోద యోగ్యమైనదైతే ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబును దేవుడు దయచేస్తాడు. మన ప్రార్థనకు జవాబును దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే మోషే ఇజ్రాయెల్ నడిపించేటప్పుడు అనేక సందర్భాల్లో ప్రార్థించాడు. అవునా? ఆ యొక్క చేదు నీటిని మంచి నీటిగా మార్చే విషయంలో, ఆ బండ నుండి నీరు రప్పించే విషయంలో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో ఆ దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడు. దావీదు గొలియాతు మీద వెళ్ళేటప్పుడు ప్రార్థించాడు, దావీదు ప్రార్థన ఆలకించాడు. ఆ యొక్క సింహం మీదకు వెళ్ళేటప్పుడు, ఆ యొక్క ఎలుగుబంటి మీద వెళ్ళేటప్పుడు, సంసోను ఆ యొక్క 1000 మందిని సంహరించేటప్పుడు ప్రార్థించాడు. మళ్ళా ఆయన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, దేవా నాకు ఈ ఒక్కసారే బలాన్ని ఇవ్వు, ఈ ఒక్కసారే బలాన్ని ఇవ్వు. వీరందరినీ కూడా సంహరించి ఆ తర్వాత నా ప్రాణాన్ని కూడా తీసుకొని సంసోను ప్రార్థిస్తే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. కానీ చాలా మంది మనం ఏం చేస్తామంటే, ఏదైనా బాగా బాధ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరంటే, బాగా మనకు ఎవరైతే ఆత్మీయులుగా ఉన్నారో వారికి మనం తెలియజేసుకుంటూ ఉంటాం. కానీ మొట్టమొదటిగా మనకు బాగా దగ్గరగా ఉన్న వారి కంటే ఇంకా ముందుగా ఎవరికి తెలియపరచాలి? మనము పరమందున్న దేవునికి ముందుగా ఆయనను ఆశ్రయించాలి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము. మనం ఈ యొక్క అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే, ఈ కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం నుంచి తీసుకున్నాం. ఏముంది చదవండి సహోదరులు పెద్దగా. 118వ అధ్యాయం 8-9 వచనము. మనుషులు నమ్ముకొనుట కంటే తర్వాత 9వ వచనం కూడా చదవండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మనుషులను నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఎవరు చెప్తున్నారండి? ఇక్కడ దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. మనుషులను నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎందుకంటే అంతమునుడు ఇజ్రాయేల్ కానీ, అంతమునుడు పిల్లల కాలంలో ప్రజలు కానీ ఎవరిని నమ్ముకున్నారు? ఎక్కువగా మనుషులను నమ్ముకున్నారు. కొన్ని సందర్భాలు చెప్పండి, మనుషులు నమ్ముకున్న సందర్భాలు. జల ప్రళయం తర్వాత దేవుడు ఏమన్నాడు? మరలా భూమి మీద ఎప్పటికీ జల ప్రళయాన్ని రప్పించనన్నాడు. కానీ మనుషులు, అక్కడ ఉన్న మనుషులు ఏం చేశారు? మరలా జల ప్రళయం వస్తుందేమో అని ఆకాశాన్ని అంటే అంత గోపురాన్ని కట్టుకున్నారు. అవునా? అంటే ఆ సందర్భంలో వాళ్ళు మనుషులను నమ్మారా, యెహోవాను నమ్మారా? ఏమండి? ఆ యొక్క గోపురాన్ని ఆకాశాన్ని అంటే, ఆ ఆకాశాన్ని అంటే అంత కట్టడాన్ని కట్టుకున్నారంటే వాళ్ళు ఏమనుకున్నారు మనసులో? మరలా ఇలాంటి జలప్రళయం మరొకటి వస్తే మనం నాశనం చేయకూడదు, మనం కాకపోతే మన తరాలని నాశనం చేయకూడదని వాళ్ళు భావించారు. అంటే మనుషులను నమ్మారు వాళ్ళు. అదే రీతిగా జలప్రళయానికి కంటే ముందు కూడా నోవాహు ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు? 120 సంవత్సరములు.
120 సంవత్సరాలు నోవాహు సువార్తను ప్రకటించినప్పుడు దేవుని మాటలు విన్నారా, మనుషుల మాటలు విన్నారా? ఎంతమంది రక్షింపడ్డారు? 8 మంది. అంటే మిగతా సమాజంలో ఉన్న వారందరూ మనుషులను నమ్మారు. వాళ్ళు ఎవరు నమ్మారు? మనుషులను నమ్మారు. కాబట్టి మరి సహోదరి సోదరులారా, మనుషులను నమ్మకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆశ్రయించుడంటే నాకు అర్థం కాల. ఆశ్రయించుడంటే అర్థమైందండి. ఆశ్రయించుటనగా ముందుగా నా బాధలన్నీ నాకు బాగా కావలసిన వాళ్ళు చెప్పుకొని వాళ్ళ ద్వారా కాకపోతే అప్పుడు దేవుని ఎదుకు రావటం. ఇదే ఆశ్రయించడం అంటే. ఆశ్రయించడం అంటే ఏంటండి? ప్రతి విషయంలో దేవునిపై పూర్తిగా ఆధారపడతాం. ప్రతి విషయంలో దేవునిపై పూర్తిగా ప్రతి విషయంలో మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో కూడా ఎవరి మీద మాత్రమే ఆధారపడాలి? మనుషుల మీద. మనుషుల మీద, దేవుని మీద. మరి మనం ఎన్ని విషయాల్లో దేవునిపై పూర్తిగా ఆధారపడుతున్నాము? మనం ఎన్ని విషయాల్లో దేవునిపై పూర్తిగా ఆధారపడుతున్నాము? ఆధారపడుతున్నామా? ఆధారపడినట్లుగా నటిస్తున్నామా? మనుషుల ముందు యేసయ్య, మనుషుల తర్వాత నువ్వెవరయ్యా? అవునా? మన తీరంతా అలాగే ఉంటుంది. కాబట్టి మనుషులను ఆశ్రయించి మోసపోయిన వ్యక్తులు ఉన్నారు కొందరు. మనుషులను ఆశ్రయించి అంటే మనుషులను నమ్మి మోసపోయిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు సమాజంలో మనం ఎవరితో మాట్లాడినా ఏమంటున్నారో తెలుసా? ఏముందండి, ఎవరిని కూడా నమ్మైతే కావట్లేదండి వాళ్ళ ఇప్పుడున్న రోజుల్లో. అవునా? ఇప్పుడున్న రోజుల్లో ఎవరిని నమ్మైతే కావట్లేదండి. నమ్మకంలోనే మోసం చేస్తున్నారండి. భయం వేస్తుందండి, ఎవరిని నమ్మాలో తెలియట్లేదు అని చెప్తున్నారు. అలాగే మనుషులను ఆశ్రయించి మోసపోయిన వారు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యాకోబు. ఎవరు? యాకోబు మోసపోయాడా? ఏమండి, యాకోబు మోసపోయాడా? ఎక్కడ మోసపోయాడు తెలుసా మీకు? యాకోబు ఎక్కడ మోసపోయాడండి? ఆదికాండము వద్దకు రండి. 20వ అధ్యాయము. ఆదికాండము 20వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు. యాకోబు ఎక్కడ మోసపోయాడు? లాబాను తన మేనమామ వద్ద మోసపోయాడు. ఎవరి వద్ద? మేనమామ అంటే ఎవరండి? అతి దగ్గర సమీప బంధువు. అవునా? చూడండి, మరి అదే దేవుడు చాలా మంది బంధువులు నమ్మపోవడానికి కారణం ఇదే. ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనం నుంచి గమనిస్తే చూడండి ఏముంది అక్కడ.
యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువ చేసెను. ఎన్ని సంవత్సరాలు? కొలువ అంటే తెలంగాణలో ప్రభుత్వ కొలువులు విడుదలయ్యాయని చెప్తా ఉంటారు న్యూస్ ఛానల్స్ లో. కొలువ అంటే ఉద్యోగం అండి, పని. అర్థమవుతుందండి? కాబట్టి యాకోబు ఎవరి కోసము? రాహేలు. ఈ రాహేలు ఎవరు? లాబాను కుమార్తె. ఈ లాబాను ఎవరు? యాకోబు మేనమామె కుమార్తె. ఎన్నో కుమార్తె? 2వ కుమార్తె. 29వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే ఎన్నో కుమార్తె అనేది మీకు అర్థమవుతుంది. ఈమె చాలా సుందరవతి. కాబట్టి యాకోబు ఏమని వివాహం ఆడాలని, ఏమని ప్రేమించి వివాహం ఆడాలంటే తన మేనమామనంటే 7 సంవత్సరంలో నీవు నా దగ్గర కొలువు చేయాలన్నదో, పని చేయాలన్నదో. చూడండి, 7 సంవత్సరంలో కొలువు చేసిన అయినను అతడు ఆమెను ప్రేమించడం వల్ల అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. మరి ప్రేమిస్తే ఏమవుతుందండి? 7 సంవత్సరాలు కూడా కొద్ది నాలుగేనే గడిచిపోయినాయి అంట, తోచిందంట యాకోబుకి. తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య ఎదుగు పోవనట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా. 7 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఏమన్నాడు? నా భార్యను నాకిమ్మన్నాడు. లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని ఎదుగు తీసుకొని పోగా. వాస్తవంగా యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలును. కానీ లాబాను ఏం చేశాడు? పెద్ద కుమార్తెను పంపించాడు. అంటే అప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారము పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది, 2వ కుమార్తెకు వివాహం చేయకూడదు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు కూడా ఇలాంటి సెంటిమెంట్లు పాటిస్తూ ఉంటారు. ఇది అప్పుడు, ఇప్పుడు కాదు. అయితే లాబాను వాస్తవంగా మోసగించాలని మోసం చేయలే, అక్కడ సిచ్యువేషన్ బట్టి మోసం చేశాడు. అవునా? ఎలాగైతే యాకోబు మోసపోయాడు లాబాను చేతిలో, యాకోబు ఏం చేశాడు? మోసపోయాడు. మోసపోయిన తర్వాత మళ్ళా రాహేలు కొరకు 7 సంవత్సరాలు, మరొక 7 సంవత్సరాలు కొలువు చేయాల్సిన పరిస్థితి. అంటే లాబాను వద్ద యాకోబు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు తెలుసా? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, యాకోబు ఎవరిని నమ్మి మోసపోయాడు? తన మేనమామ అంటే లాబాను నమ్మి మోసపోయాడు. మరో వ్యక్తి బిలాము. బిలాము దేని కోల్పోయాడు? దైవ దర్శనాన్ని కోల్పోయాడు. ఎవరిని నమ్మి? బాలాకును నమ్మి. ఎవరిని? బాలాకును నమ్మి. బాలాకును నమ్మి దైవ దర్శనం కోల్పోయాడు. గాడిదకు దేవుడు దర్శనాన్ని కలుగజేశాడు. అవునా? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనము.
22:31. అప్పుడు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశంలో దిగిరి మరియు యాజేరు దేశంలో అనుసరించుటకై మోషే సంవత్సరంలో పంపగా వారు దాని గ్రామంలో గ్రామాలను వశం చేసుకొని అక్కడ ఉన్న అమోరీయులు వదిలిపెట్టారు. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుడు బిలాముకి ఏం చేయాలి తెలియజేశాడు. ఇజ్రాయేలీయుల జనాంగాన్ని శపించవద్దు నీవు. ఎందుకు శపించవద్దన్నాడు? వారు ఆశీర్వదించబడినటువంటి జనాంగము. ఏ జనాంగము? వారు ఆశీర్వదించబడినటువంటి జనాంగము. అందుకోసమే దావీదు గారు సౌలును చంపే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ దావీదు సౌలును చంపలేదు. ఎందుకు చంపలేదు? ఏమన్నాడో తెలుసా దావీదు? యెహోవా చేత అభిషేకించిన వానికి నేను హాని చేయకూడదు అని విడిచిపెట్టాడు దావీదు. వాస్తవంగా సౌలు దావీదును చంపాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ దావీదు కూడా 2-3 అవకాశాలు వచ్చినప్పుడు కూడా దావీదు పగ తీర్చుకోవాలంటే చంపలేదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి. అంటే ఇక్కడ కూడా బిలాముకు దేవుడు చెప్పాడు, ఇదిగో బిలాము, ఇజ్రాయిల్ అనే వాళ్ళు నా ప్రజల వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు నా చేత, కాబట్టి వారిని నువ్వు శపించవద్దు అన్నాడు. కానీ బిలాము ఏం చేశాడండి? దేన్ని ఆశించి శపించడానికి ముందుకెళ్ళాడు? దేన్ని ఆశించి? లోకధనాన్ని. లోకధనాన్ని. ఈనాడు మనం కూడా అంతే. అందుకోసం దేవుడు అన్నాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఆ ధనాపేక్ష అనేది మనల్ని ఎక్కడ తీసుకెళ్ళదు తెలుసా? మరణం వరకు తీసుకెళ్తుంది. ఆ మరణం అనేది నిత్య నరకం వరకు తీసుకెళ్ళింది. అవునా? చాలా మంది ఈనాడు చాలా మంది ఆ ధనం వల్లే అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెండ్రు కానీ ఆ యొక్క బిడ్డలకు తల్లిదండ్రులు కానీ పార్ట్నర్లకు కానీ అనేకులకు తేడాలు వస్తున్నాయి. శత్రువులుగా మారిపోతున్నారు. ఒకరినొకరు చంపివేసుకుంటున్నారు ఈ ధనం వల్ల. బిలాము దేని కోల్పోయాడు? దైవ దర్శనాన్ని కోల్పోయాడు. దైవ దర్శనాన్ని అంటే దేవుణ్ణే ఈయన కోల్పోయాడు. దేవుని ఆశీర్వాదాలు కోల్పోయాడు. ఆశీర్వాదాలు కోల్పోతే ఆ తర్వాత వచ్చేవి ఏంటవి? శాపాలు. ఆ శాపాలు పొందుతున్నాడు. అవునా? చూడండి ప్రియులారా, ఇరవై వర్షం నుంచి గమనిస్తే, ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొను. ఎందుకు రగులుకుంది దేవుని కోపం? దేవుడు ముందుగానే తెలియజేశాడా లేదా? నువ్వు వెళ్ళొద్దు బిలాము అని తెలియజేశాడు. దేవుడు అడుగుతా ఉన్నాడు, దేవా నేను వెళ్ళొద్దు అన్న తర్వాత కూడా ఇంకేమన్నాడు? అయ్యా వెళ్ళనా అని ఇసుకిస్తా ఉన్నాడు.
సరే వెళ్ళు అన్నాడు దేవుడు. అన్నా కదా, మనం కూడా పిల్లలు సినిమాకి వెళ్తున్నప్పుడు ముందే చెప్తాం, మనం క్రైస్తవులం, చర్చికి వెళ్తాము, సినిమాలకు వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు, వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే మన పరుగు పోతుంది. ఇదిగో ప్రతి ఆదివారం మీరు చర్చికి వెళ్తా అంటున్నారు కదా, మరి మీ పిల్లోడు ఏంటి, మీ అమ్మాయి ఏంటి సినిమాలకి వెళ్తారు, సినిమాలు కనపడ్డారని చెప్తారు. అప్పుడు మనం తలెత్తుకోలేమని చెప్పినప్పుడు వాళ్ళు విసిగిస్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ అందరూ పోతున్నారు అది విసిగిస్తూ ఉంటారు. విసిగిస్తున్నప్పుడు సరే నువ్వు వెళ్ళంటాము. ఆ తర్వాత ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏమంటాము, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఏమంటాము, నేను నా మాట విన్నావా, ఏ విషయంలో నా మాట విన్నావు నువ్వు అని మనం వాళ్ళని దండిస్తూ ఉంటాము. అవునా? అలాగే దేవుడు బిలాము ముందే అని చెప్పాడు, కరాఖండికి చెప్పాడు. అది దేవుడు చెప్పిందంటేనే శాస్త్రం అది. అవునా? అయినా సరే బిలాము ఇంకా దేవుడు విసిగించాడు. చూడండి, దేవుని కోపం రగులుకున్నాం. యెహోవా దూత తనకి విరోధి అయి త్రోవలో నిలిచెను. చెప్పే కదా, యెహోవా దూత ఏం చేసిండు, తన దూతను పంపిండు. అవునా? విరోధి అయి ఎందుకు విరోధి అయ్యాడు? చేయొద్దని పని చేస్తున్నాడు కాబట్టి. తను ఆశీర్వదించిన ప్రజలను శపించడానికి వెళుతున్నాడు కాబట్టి విరోధి త్రోవలో నిలిచెను. అతను తన గాడి ఎక్కిపోవచ్చుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా ఉండేది. యెహోవా దూత కటకము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచుంట ఆ గాడిద చూచెను. ఏంటండి? కటకం చేత పట్టుకొని, ఎందుకు? గాడిద మీద వచ్చే బిలాము తల నరికి వేయటానికి. మరి గాడిద కంటే జ్ఞానం ఉన్న బిలాము చూడలేకపోయాడు యెహోవా దూతను. కానీ గాడిద చూసింది. అవునా? గాడిద చూసింది. చూసిన తర్వాత ఏమైంది? చూడండి, యెహోవా దూత కటకము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచిండుట గాడిద చూచింది కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయిన బిలాము గాడిదను దారికి మలుపునని దాన్ని కొట్టగా బిలాము ఏం చేసిండు? ఇతనికేమో అర్థం కావట్లే, కానీ గాడిదకు తెలిసిపోయింది. దేవుడు బిలామును సంహరిస్తున్నారని గాడిదకు తెలిసిపోయింది. కానీ ఎవరు తెలియలా? బిలాముకు తెలియలా. నయమాను కుష్ఠరోగము ఎక్కడ పోతుంది? ఆ చిన్నది చెప్పింది. ఏమండి? ఎక్కడ పోతుంది చెప్పింది? ఆ నదిలో వచ్చి మునిగితే దేవుడు తీసేస్తానని చెప్పింది. వాస్తవంగా ఆ యొక్క ఇజ్రాయిల్లో ఉన్నటువంటి అమ్మాయిని, అంటే చిన్న అమ్మాయిని, చిన్న పాపను వాళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకంటే బందీగా తెచ్చుకున్నారు. వాస్తవంగా అతిథిగా తెచ్చుకోలే, అతిథిగా పెంచుకోవట్లే. మరి చాలా మంది గృహాల్లో పని అమ్మాయి ఎవరైనా సలహా ఇస్తే ఒప్పుకుంటారా? కానీ తన భార్య చెప్పింది, నయమాను భార్య, ఏమనండి మీరు ఇన్ని చేశారు కదా, ఈ ఒక్కడి చేసి ఆ చిన్నది ఎందుకు చెప్తుందో చేయండి. మీరు అక్కడికి వెళ్ళి ఆ దీంట్లో మునగట్టు వేగం మీరు చేసేది, మనకున్నటువంటి వెండి బంగారాన్ని ఏమి ఇవ్వట్లేదుగా అని చెప్పింది. అప్పుడు నయమానుకు వెళ్ళాలని ఆలోచన పుట్టింది. అలాగూ గాడిద ఏం చేసింది? పొలంలోకి వెళ్తే దాన్ని మరలా కొట్టాడు. గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా క్రింద కూలబడిను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను.
అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. యెహోవా గాడిద మాట్లాడటము సినిమాలో చూడటం కాదు, రియల్గా భూమి మీద ఎప్పుడైనా చూడగలిగామంటే బిలాము సందర్భంలోనే చూడగలిగాం. ప్రియమైన పిల్లారా, చూడండి మరోసారి. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. అంటే వాక్కునంటే మాట్లాడే స్వరాన్ని ఇచ్చాడు. వాస్తవంగా గాడిద మాట్లాడిద్దండి, అరిసిద్ది అంతే, అవునా? కానీ ఆ సందర్భంలో దేవుడు వాక్కునిచ్చాడు. అంటే దేవునికి అసాధ్యమైనవి ఏవి కూడా లేవు. ఎందుకంటే బండ నుండి మధుర జలమును 18 లక్షల మంది పైగా ఉన్న జనాంగానికి ఒక బండ నుండి నీటిని రప్పించే గొప్ప దేవుడు ఆయన. ఆ గాడిద ఏం మాట్లాడింది తెలుసా? కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసిందని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమును ఎడగా నిన్ను చంపి ఉందని గాడితో నేను. అందుకు గాడిద, నేను నీ దాసినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ దిగు వచ్చింది నీ గాడిదని కానా? ఏమని మాట్లాడుతుంది గాడిద? నేను నీ దగ్గరకు వచ్చిన నాటి మొదలుకొని నువ్వు ఎక్కుతున్నావు దిగుతున్నావు, నేను నీకు ఉపయోగపడుతూనే ఉన్నా. కానీ ఒక్క సందర్భంలో కూడా ఒక్కసారైనా నీ మాటకు నేను ఎదురు తిరిగానా? నువ్వు చెప్పిన దానికి భిన్నంగా నడుచుకున్నానా అని గాడిద ప్రశ్నిస్తూ ఉన్నది. అంటే గాడిద బుద్ధి చెప్తే కానీ బుద్ధి రాదా? చాలా మంది క్రైస్తవులు కూడా ఇదే విధానంలో ఉన్నారు. కాబట్టి సహోదరి సోదరుడా, చూడండి 31 వర్షం చూడండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెచ్చాను కనుక దూసుని ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొడితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చింది అవుతుందండి. కాబట్టి బిలాము బాలాకును నమ్మి దైవ దర్శనం కోల్పోయాడు. ఏ దర్శనం? దైవ దర్శనం కోల్పోయాడు. ఇప్పుడైతే మనం దేన్ని కోల్పోతాము? పరలోకాన్ని కోల్పోతాం, అవునా? మరొక వ్యక్తి సంసోను. ఈ సంసోను అనే వ్యక్తి ఎవరు? ఈ యొక్క సంసోను అనే వ్యక్తి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 6-17 వచనాలు. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నది? దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోనుతో ఏమన్నారు? ఏమన్నది దెలీలా? సంసోను యొక్క చరిత్రను మనం గమనిస్తే, సంసోను తన యొక్క తల్లిదండ్రులకు లేక పుట్టినడు కుమారుడు.
దేవుడే ఉన్నాడు సంసోను జన్మించేటప్పుడు, నీ కుమారుణ్ణి నాకు నాజీరు చేస్తేనే నీకు కుమారుని అనుకరిస్తాను. నాజీరు అనగా అర్థమైందో తెలుసా? తలపై మంగళ కత్తి పెట్టకూడదు. అంటే తాను బ్రతుకు దినములన్నీ కూడా కత్తిరించకూడదు జుట్టుని. ఎందుకో తెలుసా? సంసోనుకు దేవుడు ఆ జుట్టులోనే బలాన్ని ఇచ్చాడు. ఆ జుట్టు కత్తిరించినటువంటి మరుక్షణంలో అతని నుండి దేవుని బలం వెడలిపోతుంది. దేవుని బలము వెడలిపోతుంది. ఆ యొక్క గాడిద దవడ ఎముక చేత ఎంతమందిని సంహరించాడు సంసోను? 1000 మందిని సంహరించాడు. అలాంటి సంసోను దెలీలా అనే ఒక ఆమెను మోగించి ఆమె ద్వారా తన బలమును పోగొట్టుకున్నాడు. అంటే తన బలం అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సంసోను దెలీలాను నమ్మి తన దేవుడు తనకిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు. సంసోను దెలీలా అనే ఒక స్త్రీని ప్రేమించి మోహించి దేవుడు తనకిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి 17వ వచనం నుండి. ఆరో వచనం నుంచి గమనిస్తే సంసోను దెలీలాకు నిజం చెప్పలే. ఆమె అతన్ని ఇంకా ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి 3 సార్లు ఆమెకు నిజం చెప్పలే సంసోను. అయితే ఈ సంసోను చంపాలనుకునే వాళ్ళు ఏం చేశారు? ఆమెను ఆశ్రయించారు. నీవైతేనే సంసోనులో ఉన్న బలమేందో తెలుసుకోగలవు అని ఆమెను బలవంతం చేసిన తర్వాత చూడండి 14 నుంచి గమనిస్తే, అంతటా ఆమె మేకుతో దాన్ని దిగొట్టి సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడదీసుకొని పోయిను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి, ఇదివరకంటే అంత మునిపే ఆమె తన బలాన్ని అడిగింది. తనలో ఎక్కడ బలం ఉందో తెలుసుకొని వాళ్ళకు చెప్పాలని ఆమె ఆశపడింది. ఎందుకంటే వాళ్ళు ఈమెకు ధనాన్ని ఇస్తా అన్నారు, ప్రతిఫలాన్ని ఇస్తా అన్నారు. అలాంటి ప్రతిఫలాన్ని ఆశించిన ఇస్కరియోతు యోధ ఏం చేసిండు? 30 వెండి నాణ్యాలకు ఎవరిని అప్పగించిండు? ఎవరిని అప్పగించిండండి? ప్రభువును. మళ్ళీ ఏమి అడగనట్టు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. అవునా? నన్ను అప్పగించాడు నువ్వేనంటే ఏమన్నాడు? అయ్యో ప్రభు నాకేం తెలియదు అన్నాడు. అవునా? కాబట్టి
ఆ దెలీలా లాంటి వాళ్ళు, ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు ఉంటారు. స్వయంగా యేసు క్రీస్తు ప్రభువుతోనే ఉన్నారు యోధా. ఇప్పుడైతే చాలా మంది యోధాలు ఉన్నారు, అది వేరే విషయం. ఎన్నిసార్లు అంటే ఇంతకుముందు చాలా సార్లు అడిగింది ఈ యొక్క సంసోను దెలీలా, కానీ ఇతను చెప్పలే. ఆమె ఇంకా బలవంతం పెట్టింది. ఏమంటుంది? నా మీద ప్రేమ ఉంటే నువ్వు నాకు అబద్ధం చెప్పవు అంటుంది. అవునా? చూడండి, ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరను. 1000 మందిని పచ్చి దవడ ఎముక చేత సంబంధించినటువంటి ఈ వ్యక్తి ఎవరి మాటల చేత విసికి చావగోరాడండి? దెలీలా. అదే ఒక స్త్రీ. ఈమె స్వభావం మంచిది కాదు. సంసోను ఈమెకు ఆకర్షితుడయ్యాడు. అప్పుడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి, ఎవరకు? దెలీలాకు, నేను నా తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుతుందని ఆమెతో నేను. అతడు తన అభిప్రాయమును తనకు తెలియజేసినది దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిప్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతే నాకు తెలిపినని ఫిలిప్తీయులు సర్దారులు రూపాయలను చేతబట్టుకుని ఆమె ఎదుకు రాగా, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. చిన్నపిల్లలు కూడా చిన్నప్పుడు సమ్మర్ వస్తే ఏం చేస్తామండి? గుండు చేస్తారు. అవునా? అప్పుడు ఏం చేస్తారు? ఆ పిల్లల్ని డైరెక్ట్గా వాళ్ళు అటు ఇటు కదులుతారని ముందుగా వాళ్ళని నిద్రపుచ్చి, అవునా, ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ తర్వాత చేస్తారు ఆ పని. సంసోను కూడా అలాగే చేసింది. ఎప్పుడైతే తన తలపై ఆ యొక్క క్షౌరపు కత్తి పడిందో దేవుడు వెంటనే తనలో ఉన్న బలాన్ని మొత్తం కూడా తీసేసాడు. అప్పుడు మామూలు జనాంగం, మామూలు మనుషులు ఎలాగైతే ఉంటారో సంసోను కూడా అలాగే ఉన్నాడు. అప్పుడు ఫిలిప్తీయులు ఆయనను బంధించి ఆయన కళ్ళు పీకి వారు ఏం చేశారంటే ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ జాగ్రత్తగా వినాలి. వాళ్ళు అనుసరించి దేవాలయంలో తీసుకెళ్ళి వాళ్ళు అనుసరించి ఆ యొక్క వాళ్ళు గర్విస్తూ ఆ యొక్క ప్రతిమను కొనియాడుతూ, ఇదిగో నీకు బలిస్తానన్నటువంటి ఈ సంసోను నీ ఎదుటికి నీ కాళ్ళ దగ్గర తెచ్చి పడేసాము అని ఆ ఫిలిప్తీయులందరూ కూడా హేళన చేస్తున్నప్పుడు సంసోన్ని కళ్ళు లేకపోయినా కూడా చెవులతో వింటూ ఆయనను ఆ స్తంభాలు ఉంటాయి కదా, బలమైన స్తంభాలతో దేవాలయం నిర్మిస్తారు కదా, ఆ బలమైన స్తంభాలు కట్టినప్పుడు బలమైన తాళ్ళతో గొలుసుతో కట్టినప్పుడు సంసోను దేవుడు వేడుకున్నారు, తండ్రి నీ చిత్తాన్ని అంటే నీ ఆజ్ఞను మంచి నేను ప్రవర్తించాను, దయచేసి ఈ ఒక్కసారి నా మన వాళ్ళకిచ్చు, నాకు మరలా బలాన్ని ఇవ్వు. ముందుగా ఈ ఫిలిప్తీయులను హతం చేసి నేను కూడా చనిపోతానని దేవుడు వేడుకున్నప్పుడు, శరణు వేడుకున్నప్పుడు దేవుడు కనికరించాడు. సంసోనుకు మరలా బలాన్ని ఇచ్చాడు. ఆ యొక్క బలమైన వాటిని ఈ పిల్ల స్నేహ చేశాడు సంసోను.
సింహాసనాన్ని కూడా కప్పివేశాడండి. ఏం చేశాడు? ఆ దేవాలయాన్ని కప్పివేశాడు. దేవాలయాన్ని కప్పివేశాడంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటి తనతో కూడా ఫిలిప్పులు అందరినీ కూడా చంపివేశాడు. ఓవరాల్గా సంసోను జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనుష్యుని అంటే దెలీలాని నమ్మి సంసోను మోసపోయాడు, బలాన్ని కోల్పోయాడు. బలాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనం కూడా మనుషులను నమ్మేవారిగా ఉండకూడదు. ప్రతిదీ కూడా దేవుని చిత్తం ఏమైందో, దేవుని చిత్తానికి లోబడే మనసు మనం కలిగి ఉండాలి. దేవుని చిత్తం ఏమైందో మనం గమనించాలి. మనము దేవునికి ముందుగా మన బాధలు మన గాథలు చెప్పుకున్న తర్వాత ఆ తర్వాత మనుషుల వద్దకు రావాలి. ఆ మనుషుల్లో కూడా ఎవరు దేవుని చిత్తానికి దగ్గరగా బయలుపరుస్తున్నారో వారి మాట మాత్రమే నమ్మాలి, కానీ ఎవరి మాట పడితే వాళ్ళ మాట కూడా నమ్మకూడదు, వినకూడదు. అసలు కొన్ని మాటలు వినటానికి కూడా మనము మనస్సును కేంద్రీకరించకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటి? మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు అనగా అర్థమైందో తెలుసా? సమస్తమును సమకూడి జరుగుతాయి, నీకు ఏ కొదవ ఉండదు. కాబట్టి ఈ వ్యక్తులు వీరిని నమ్మి మోసపోయారు. కాబట్టి మనం కూడా దేవుడు ఈ మాటలను మనకెందుకు తెలియజేశాడంటే, మనం కూడా లోకంలో ఉన్న మనుషులను నమ్మి మోసపోమని తెలియజేశాడు. అవునా? మోసపోమని తెలియజేశాడా? మోసపోకూడదని తెలియజేశాడా? అదే. కాబట్టి మనం 1-2 సార్లు మోసపోయినా మనం అంటా ఉంటాం, ఒక్కసారి కంటే ఎవరినైనా చూసేదని. మళ్ళీ రెండవసారి చూడకూడదంటే అంటే చూడకూడదంటే వాళ్ళ మాట వినకూడదు. వాక్యమును శ్రద్ధగా ఓపికతో వినండి. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.